హాయ్ హలో మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం పేపర్ 2B ఎస్ఐ స్పెషల్ ఎడ్యుకేషన్ షిఫ్ట్ ఆగస్టు 12న జరిగిన షిఫ్ట్ 2లో జరిగిన ఎగ్జామ్ యొక్క అనాలిసిస్ ఈరోజు చూద్దాం. ఇందులో పేపర్ 2B స్పెషల్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ది సిడిపి స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. మ్యాక్సిమం సిడిపి అంటారు కానీ స్పెషల్ ఎడ్యుకేషన్తో రిలేటెడ్ ఉన్న క్వశ్చన్సే మ్యాక్సిమం ఇస్తున్నారు. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్: విల్హెల్మ్ వూంట్, మాస్లో, థార్న్డైక్, ఎబ్బింగ్హాస్. ఇవతల వైపు మెమరీ టెస్ట్లు, ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఫస్ట్ సైకాలజిస్ట్ ల్యాబొరేటరీ, అలాగే హైరార్కీ ఆఫ్ నీడ్స్. ఇవి శాస్త్రవేత్తలు వాళ్ళకి సంబంధించిన ముఖ్యాంశాలు. యువతల మ్యాచింగ్ టెస్ట్ ఇచ్చారు. విల్హెల్మ్ వూంట్ అనేసరికి ప్రయోగశాల అని గుర్తు రావాలి. ఫస్ట్ ల్యాబొరేటరీ. ఓకేనా. 1కి సి ఉండాలి. 1కి సి ఉండాలి. ఇక్కడ చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యారు. క్వశ్చన్స్ ఏమో పైన ఉన్నాయి, ఆప్షన్స్ ఏమో కింద ఉన్నాయి. స్క్రోలింగ్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డారు. దానికి మనం ఏం చేయలేం, ఎందుకంటే అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు కనుక. విల్హెల్మ్ వూంట్ 1కి సి ఉండాలి. ఇది మూడిట్లో ఉంది. సో డిఫరెంట్గా ఉన్నదే మనం ఎంచుకోవాలి. ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఒకటి సెలెక్ట్ చేసి ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఎబ్బింగ్హాస్ అనేసరికి మనకి స్మృతి పరీక్షలు. ఎందుకంటే ఎక్కువగా స్మృతి మీద ప్రయోగాలు చేసింది ఎబ్బింగ్హాసే. ఆన్ మెమరీ అనే బుక్ను కూడా ఈయన రాస్తున్నారు కనుక. సో ఇది ఒక్కటి తెలిసిన మనకి ఆన్సర్ ఆప్షన్లో ఒకే ఒకటి ఉంది చూడండి. ఫోర్త్లో ఏ. ఎలిమినేషన్ ఈ విధంగా చేయాలి. ఓకేనా. మిగతా థియరీస్ అవసరాలు అనేసరికి మాస్లో 2కి డి ఉండాలి. 2కి డి కూడా రెండు ఆప్షన్లో ఉన్నది. ఆన్సర్ 1, 3లో ఉన్నాయి, కానీ ఆప్షన్ 1ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫోర్త్ ఆప్షన్కి ఏ మ్యాచింగ్ చేయాలి కనుక. నెక్స్ట్, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అప్రోచ్ అవాయిడెన్స్ అంటే ఉపగమ పరిహార సంఘర్షణ అన్నారు. సంఘర్షణ రకాలు ఎక్స్ప్లెయిన్ చేసాం, చాలా క్లాసులో విన్నారు మీరు. సంఘర్షణ రకాలు, అప్రోచ్, అవాయిడెన్స్. ఓకే. ఇక్కడ ఒక విద్యార్థి ఉన్నాడు, తెలివిగా ఇచ్చాడు ఆన్సర్ చూడండి. విద్యార్థి పిల్లవాడు అలా ఇచ్చాడు అనమాట. అలా ఇచ్చి పక్కనే యువతల వైపు పాజిటివ్ వాటి, నెగిటివ్ వాటి, లేదంటే రెండు నెగిటివ్లు, రెండు పాజిటివ్లు, ఏ వాటి ఇచ్చాడు చూడండి. సో ఒకటి ఎన్సీసీ, రెండోది ఫిజికల్ స్ట్రెయిన్. సో అప్రోచ్ అంటే ఉపగమం అంటే పాజిటివ్ ఉంది. ఎన్సీసీ అనేది పాజిటివ్, ఫిజికల్ స్ట్రెయిన్ అనేది నెగిటివ్. సో ఇక్కడ ఇచ్చింది కూడా అవాయిడెన్స్ అనేది నెగిటివ్ కనుక ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది మనకి ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్లే ఉంది. మిగతా చూడండి, తెలియని జవాబు, ఇవి రెండు నెగిటివ్ ఉన్నాయి. రాంగ్. ఐస్ క్రీము, చాక్లెట్ రెండు పాజిటివ్లు ఉన్నాయి. ఇది ఉపగమ సంఘర్షణ. చేదు మాత్ర, నొప్పి కలిగించే ఇంజెక్షన్ రెండు కూడా నెగిటివ్లు ఉన్నాయి, అంటే పరిహార సంఘర్షణ. సో ఈ మూడు కూడా రాంగ్ అనమాట. సో ఒకటే ఫస్ట్ది మనకి రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఎలిమినేషన్ చేసేస్తే సింపుల్గా ఉంటుంది. ఉపగమ సంఘర్షణ, అలాగే ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఈ మూడు రకాలు కూడా మనం నేర్చుకున్నాం. చాలా బిట్లు వస్తూనే ఉంటాయి, రిపీటెడ్ అవుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ మారచ్చు కానీ కాన్సెప్ట్ ఒకటే తెలుసు కదా. ఉపగమ పరిహారం అంటే రెండు కూడా పాజిటివ్ ఉంటాయి. అంటే చూడండి, పిల్లవాడికి ఐస్ క్రీమ్ ఇష్టమే, చాక్లెట్ ఇష్టమే. ఏది కావాలరా అంటే ఏదో ఒకటే ఎంచుకునేటప్పుడు నీకు ఏదో ఒకటే ఇస్తాను, ఐస్ క్రీమా కావాలా, చాక్లెట్ కావాలా అని అంటే అప్పుడు వాడు ఆలోచిస్తాడు, ఐస్ క్రీమ్ కావాలా, చాక్లెట్ కావాలా. రెండు పాజిటివ్ వైబ్రేషన్స్ కనుక ఉపగమ పరిహార సంఘర్షణ అని చెప్పుకోవచ్చు. అట్లా చేదు మాత్ర, నొప్పి కలిగించే ఇంజెక్షన్, ఏది కావాలి, ఇంజెక్షన్ కావాలా, మాత్ర కావాలా, రెండు ఇష్టం లేదు, కానీ ఏదో ఒకటి ఎంచుకోవాలి. చేదు మాత్ర మనిషి, అలాగే నొప్పి కలిగించే ఇంజెక్షన్, ఈ రెండు కూడా మైనస్ వైబ్రేషన్స్ అనమాట. అంటే మైనస్ అంటే కాదు, ఏదో గుర్తుంచుకోవడానికి అంటున్నాం. ఈ రెండు ఇష్టం లేని పనులు అనమాట. ఇష్టం లేని పనులు రెండింటికి ఏదో ఒకటి సెలెక్షన్ చేసేటప్పుడు కలిగే సంఘర్షణ అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మైనస్ ప్లస్ అని కాదు ఇక్కడ. ఓకేనా. పాజిటివ్ నెగిటివ్ అని కూడా కాదు, గుర్తించుకోవడానికి మాత్రం అని గుర్తించి. ఇవి సంఘర్షణకు సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్, తెలియని జవాబు, విద్యార్థి మధ్యలో ఉన్నాడు, తెలియని జవాబు రెండు కూడా నెగిటివ్ చాయిసెస్ అనమాట. తెలియని జవాబులు రెండు తెలియవు. ఏది ఎంచుకోవాలి రెండిట్లో. ఏబిసిడి ఆప్షన్స్లో రెండు తెలుసు మనకు, ఇవి కాదు అని. కానీ మిగతా రెండిట్లు ఇవి వీటిలోనే ఆన్సర్ ఉంటుంది అని అనేటప్పుడు ఏది ఎంచుకోవాలో కలిగే సంఘర్షణ మనకి అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని పిలుస్తాం. ఆప్షన్స్ తెలియవు, కానీ ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుందని అనుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు మెటాకాగ్నిషన్. ఎన్నోసార్లు ప్రాక్టీస్ బిట్స్లో కూడా వస్తూ ఉన్నది. మెటాకాగ్నిషన్ సంబంధించింది. ఈ కింది వాటిలో సరైనది గుర్తించండి అని అన్నాడు. థింకింగ్ బై హిమ్సెల్ఫ్, ఇదే మెటాకాగ్నిషన్. ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఉంది. మెటాకాగ్నిషన్ డెవలప్ క్రియేటివ్ లా స్కిల్స్ థింకింగ్, రెండు కూడా కరెక్టే. సో సింపుల్గానే ఉంది. ఓకేనా. డెఫినేషన్, దాని యొక్క లక్ష్యం ఏంటి అనేది ఇచ్చారు సింపుల్గా. వ్యక్తి తన మనసులో జరిగే ఆలోచన ప్రక్రియలకు తనకు తానుగా ఆలోచించుకోవడమే మెటాకాగ్నిషన్ అని అన్నాం. అలాగే మెటాకాగ్నిషన్ సృజనాత్మకత, వివేచనాత్మకత, సంశ్లేషణాత్మకత అనేది ఆలోచనలు పెంపొస్తుంది అన్నాడు. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఓకే. ఇక్కడ ఇది చదివేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవడం అనే పరిశీలనకు సంబంధించిన రకాల్లో మనకి గుర్తొస్తుంది. అదేటో కామెంట్ చేయండి. ఓకేనా. తనలో జరిగే హావభావాలు కానీ, రియాక్షన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా తానే అబ్జర్వ్ చేసుకోవడం అబ్జర్వేషన్ రకాల్లో ఒకటి. అది మీరు కామెంట్ చేయండి. అది ఇక్కడ మనకు గుర్తొస్తుంది. ఇది కాదు అని అనుకుంటాం, రాంగ్ నోషన్. అందువల్ల మీరు మెటాకాగ్నిషన్ అన్నా సరే
ఒక వ్యక్తి తన మనసులో జరిగే ఆలోచన ప్రక్రియలకు తనకు తానుగా ఆలోచించుకోవడం అని చెప్పుకోవడం, మెటాకాగ్నిషన్. ఇది టెక్స్ట్ బుక్లో ఉంది కూడా. ఐడెంటిఫై ద టర్మ్స్ బెస్ట్ సూటబుల్ ద టర్మ్ గ్రోత్. గ్రోత్కి సంబంధించిన అంశాలను గుర్తించండి అన్నాడు. అంటే పెరుగుదలకు సంబంధించిన లక్షణాలు ఏవి అని అన్నాడు. సింపులే. ఇట్ ఈజ్ లిమిటెడ్ టు సర్టెన్ ఏజ్. గ్రోత్ అంటే కొంత వయసు వరకుమే పరిమితం. రైట్. ఇట్ కెన్ బి మెజర్డ్ యాక్యురేట్లీ. కరెక్ట్గా కొలవగలం. రైట్. ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ చేంజ్. అంటే జీవితాంతం కొనసాగుతూనే ఉంది. తప్పు కదా. వికాసం అయితే జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ నేరో కాన్సెప్ట్. గ్రోత్ ఈజ్ ఎ నేరో కాన్సెప్ట్. అలాగే డెవలప్మెంట్ ఈజ్ ఎ బ్రాడ్ కాన్సెప్ట్. సో 1, 2 అండ్ 3 ఎక్కడ ఉన్నాయో అవి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 1, 2, 3 తప్పు ఆన్సర్. 3 తప్పు పెట్టాం కనుక 3 ఉండకూడదు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో మిగతా 2 ఆప్షన్స్లో 1, 2, 4 ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా. 1, 2, 4 కరెక్ట్ అన్నాం కనుక 1, 2, 4. నెక్స్ట్, ఇన్ఫాంట్ యూజెస్ ఈజ్ షోల్డర్స్ ఎల్బోస్ ఫస్ట్ టు రీచ్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ యూజెస్ రిస్ట్ అండ్ ఫింగర్. షోల్డర్స్ నుంచి రిస్ట్ ఫింగర్స్ వైపుకి వెళ్ళింది అని మన వీడియోస్ చెప్పుకున్నాం. ఓకేనా. ఈ షోల్డర్స్ నుంచి ఫింగర్స్ వైపు వెళ్ళింది అంటే మధ్యలో నుంచి బయటికి వెళ్ళింది. అందువల్ల సమీపస్థ దూరస్థ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్సిమల్ డిస్టల్. ప్రిన్సిపల్ సమీపస్థ దూరస్థ వికాసం అని పిలుస్తాం. ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది ప్రాక్సిమల్ డిస్టల్. ఓకేనా. సెఫలోకాడల్ అంటే తల నుంచి కింద వరకు వికాసం జరుగుతూ ఉంది అనేది ఈ సెఫలోకాడల్. ఇది కాదు. ఓకేనా. ఫస్ట్దే రైట్ మనకి. మిగతా 2 ఆప్షన్స్ బ్లైండ్ మిస్టేక్స్ అవి. ఇంకేం చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ద పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ బిట్టర్ మెమరీస్ ఆర్ డెలిబరేట్లీ పుష్డ్ ఇంటూ అన్కాన్షియస్ లేయర్. ఈ పదం ఉంటే చాలు మనకి. ఓకేనా. ద మైండ్ అండ్ ద లెఫ్ట్ దేర్ ఫర్గెటింగ్ ఇట్ ఈస్ నోన్ యాజ్. ఇది విస్మృతి అనే కాన్సెప్ట్లో వస్తుంది. స్మృతి విస్మృతి పైన ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎబ్బింగ్హాస్. విస్మృతి గురించి బాగా చెప్పాడు. విస్మృతిలో కొన్ని రకాలు చెప్పాడు. అలాగే ఇక్కడ మనకి దమనం అనే కాన్సెప్ట్ గురించి ఇవ్వబడింది. దాన్ని మనం రిప్రెషన్ అని పిలుస్తాం. దమనం అంటే విచారమైన, ఇష్టం లేని, బాధాకరమైన సంఘటనను అచేతన మనసులోకి నెట్టివేసి మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా మర్చిపోము, ఎప్పుడొకప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. కానీ మర్చిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి, కావాలని తొక్కి పడేస్తాయి. దాన్నే మనం దమనం అని గుర్తించుకుంటాం. నెక్స్ట్, సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ ఈజ్ యూజువల్లీ యూజ్డ్ టు అసెస్ ద చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఇన్ ద ఏరియా ఆఫ్. సెగ్విన్ ఫార్మ్ బోర్డు ఉపయోగించి మాపనం చేసేది ఏది? ఇది ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించింది. సెగ్విన్ ఫార్మ్ బోర్డు అని ఇచ్చాడు. ఓకేనా. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటే మన ప్రజ్ఞనే కదా మాపనం చేస్తాం. ఓకేనా. సెగ్విన్ ఫార్మ్ బోర్డు ప్రజ్ఞా మాపనకి సంబంధించినది. సింపుల్. నెక్స్ట్, మెమరీ పవర్ ఇంక్రీజెస్ విత్ ద ప్రాక్టీస్ ఆఫ్ యోగా ఎవ్రీ డే అనేది ఏంటి? డిడక్టివ్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్, పాజిటివ్ రీజనింగ్, నెగిటివ్ రీజనింగ్. ఇవి అసలు లేవు. ఈ రెండిట్లోనే మనం ఛాన్స్లు ఎంచుకోవాలి. ఆప్షన్ 1, 2లోనే ఎంచుకోవాలి. ఇండక్టివ్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్. ఇండక్టివ్ రీజనింగ్ అంటే ఏంటి? డైరెక్ట్గా మనం సాధారణమైన విషయాలు, సామాన్య విషయాల నుంచి ప్రత్యేక విషయానికి వెళ్తాం. మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది రోజు ప్రాక్టీస్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక జనరలైజేషన్ చేశారు కనుక ఇది ఇండక్టివ్ రీజనింగ్. యోగా చేయడం ద్వారా మనకి మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అని ప్రాక్టికల్గా చూపించారు కూడా. అందువల్ల దాన్ని మనం ఇండక్టివ్ రీజనింగ్ అని అంటాం. అట్లా కాకుండా డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏంటంటే రాత్రి పూసే పువ్వులన్నీ తెల్లగా ఉంటాయి అనేది ముందే ఇచ్చేస్తాం. కావాలంటే చెక్ చేసుకోండి అని అంటాం. వెళ్తాం, మల్లె పూలు, జాజి పూలు, విరజాజి ఇవన్నీ చూడండి, కావాలంటే రాత్రిపూట తెల్లగా ఉంటాయి, వికసిస్తాయి అని చెక్ చేసి అప్పుడు మనం నిరూపిస్తున్నాం. అంటే నిరూపణకి కరెక్ట్గానే ఉంది అని తెలుసుకుంటే దాన్ని మనం డిడక్టివ్ రీజనింగ్ అని పిలుస్తాం. రివర్స్లో ఉంటుంది. a+b² = a² + 2ab + b² అని ఫార్ములా ఇచ్చేస్తాం, లెక్కలు చేయమంటాం. అలా చేస్తే దాన్ని మనం డిడక్టివ్ రీజనింగ్ అని పిలుస్తాం. సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు ఇచ్చాక ఆ ప్రయోగాన్ని నిరూపిస్తే దాన్ని మనం డిడక్టివ్ రీజనింగ్ అంటాం. అట్లా కాకుండా కొన్ని పరిశోధన చేసి అన్ని విషయాలు పరిశీలించి సాధారణ విషయాల నుంచి ప్రత్యేక విషయాలకు వెళ్తే దాన్ని మనం ఇండక్టివ్ రీజనింగ్ అంటాం. అన్ని సాధారణీకరణలు చేస్తాం. ఓకే. అప్పుడు మనం జనరలైజేషన్ చేస్తే దాన్ని మనం ఇండక్టివ్ రీజనింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్, వేరియబుల్ విచ్. చాలా సింపుల్గా ఇచ్చాడు. వేరియబుల్ విచ్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీబడి అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద డిపెండెంట్ వేరియబుల్. ఇది సింపుల్గా ఉంది. ఇట్స్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీబడి, ఎవరికి అధీనంలో కూడా ఉండదు. అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, డిపెండెంట్ వేరియబుల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక ఎక్స్పెరిమెంట్లో. ఎవరు అధీనంలో ఉండదు. అలాగే పరతంత్ర చరంపై ప్రభావం
జరుపుతూ ఉంటుంది, అంటే చూపిస్తూ ఉంటుంది. దాన్ని మనం జోక్య చరం అని పిలుస్తాం. ఇంటర్వెనింగ్ అది ఇంగ్లీష్లోనే ఉంది. ఇంటర్వెనింగ్ అంటే జోక్యము అని. ఓకేనా. సో డిపెండెంట్ వేరియబుల్ అంటే తెలిసిందే, ఇండిపెండెంట్ వేరియబుల్ మీద ఆధారపడేది డిపెండెంట్ వేరియబుల్. నెక్స్ట్ కోఆపరేటివ్ వేరియబుల్ అనేది కాన్సెప్ట్ లేదు మనకి. ఈ మూడే ఉంటాయి: ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, ఇంటర్వెనింగ్ వేరియబుల్. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ప్రయోక్త అధీనంలో ఉండే వేరియబుల్, అంటే ఎవరైతే ప్రయోగం చేస్తారో అతని కంట్రోల్లో ఉండే వేరియబులే ఇండిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ మీద ఆధారపడేది. ఇండిపెండెంట్ వేరియబుల్ బాగా జరిగితే డిపెండెంట్ వేరియబుల్ బాగుంటుంది అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. దాని మీద ఆధారపడి ఉంటుంది, అందుకే దాన్ని మనం డిపెండెంట్ వేరియబుల్ అని అంటాం. మనం పాఠం బాగా చెప్తే పిల్లవాడికి జ్ఞానం బాగా అందుతుంది. సో జ్ఞానం అనేది డిపెండెంట్ వేరియబుల్, పాఠం చెప్పడం అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. సో బోధన అనేది అక్కడ ఇండిపెండెంట్. బోధన బాగుంటే జ్ఞానం బాగా అందుతుంది. ఈ జ్ఞానం అనేది డిపెండెంట్ అనమాట. జ్ఞానం బాగా రావాలంటే దేని మీద? బోధన మీద ఆధారపడింది అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, అర్థమైందని అనుకుంటాం. బోధన టీచింగ్ బాగా జరిగితే నాలెడ్జ్ బాగా అందుతుంది. సో నాలెడ్జ్ అందాలి అంటే టీచింగ్ మీద ఆధారపడాలి, అది మన కాన్సెప్ట్. ఇక్కడ టీచింగ్ బోధన అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇది ప్రయోక్త అధీనంలో ఉంటుంది, టీచర్ అధీనంలోనే ఉంటుంది. అది బాగా చెప్పాలా చెప్పలేడా అనే దాని మీద, చెప్తారా చెప్పరా, లేదంటే అందించాలా అందించకూడదా, ఇదంతా కూడా తన అధీనంలో ఉంటుంది. అది డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ మీద ఆధారపడుతుంది అనమాట. అంటే బోధన బాగుంటే నాలెడ్జ్ అందుతుంది, లేదా పరీక్షలో పాస్ అవుతాడు. ఇవన్నీ కూడా ఇలా వస్తాయి ఎగ్జాంపుల్స్, చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్. అయితే మధ్యలో జోక్యం చాలా వరకు జోక్యము చరాలు ఉంటాయి. ఏంటంటే ఆరోగ్యం బాగోకపోవచ్చు, విద్యార్థి ఆరోగ్యం బాగోకపోవచ్చు, క్లాస్ రూమ్ వాతావరణం బాగుండకపోవచ్చు, లేదా ఉపాధ్యాయుడు కోపిష్ఠుడై ఉండొచ్చు, సరిగ్గా పాఠం చెప్పకపోయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా జోక్య చరాలన్నమాట. ఆ రోజు పెద్ద వర్షం పడిపోవచ్చు, సరిగ్గా పాఠాలు జరగకపోవచ్చు. ఇలాంటివన్నీ జోక్య చరాలు. ఓకేనా. పరిసరాలు, అలాగే సౌండ్స్, బయట డీజే సౌండ్లు, ఇలాంటివన్నీ కూడా జోక్య చరాలే. నెక్స్ట్ ఇక్కడ మనకి అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్ర విభాగాలు గుర్తించండి అన్నాడు. ఇది అప్లైడ్ సైకాలజీలో బ్రాంచెస్ గుర్తించమన్నాడు అంతే. ఫస్ట్ది ఎడ్యుకేషనల్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, సైకోమెట్రిక్స్, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, సోషల్ సైకాలజీ. ఇక్కడ మీకు గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, సోషియోమెట్రిక్స్ ఈ రెండు తప్ప మిగతావన్నీ కూడా అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్ర విభాగాలే. ఆప్షన్ 1లోనే ఉంది, 1, 2 and 4 అని. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పీర్ ట్యూటరింగ్ అన్నాడు. పీర్ ట్యూటరింగ్ అనే పదం లేకుండా ఎక్కడ క్వశ్చన్ పేపర్ ఉండట్లేదు, దాని మీద ఫోకస్ చేయండి. అందులో రకాలు, స్టెప్స్ ఇవన్నీ కూడా అడుగుతున్నాడు. పీర్ ట్యూటరింగ్ యొక్క రకాలు ఏంటి అని అన్నాడు. సో పీర్ ట్యూటరింగ్ అంటే తెలిసిందే, మన తోటి విద్యార్థి సహాయంతో అందించే విద్యనే మనం పీర్ ట్యూటరింగ్ అంటాం. సో ఆప్షన్ 1 ఎక్స్టర్నల్ అండ్ అప్రెంటిస్షిప్, ఏజ్ గ్రూప్, సెల్ఫ్ హెల్ప్. పీర్ ట్యూటరింగ్ రకాలు యూని డైరెక్షనల్, బై డైరెక్షనల్, క్లాస్ వైడ్ అండ్ క్రాస్ ఇయర్స్ పీర్. ఈ ఆప్షన్ మాత్రమే కరెక్ట్, మిగతావన్నీ కూడా రాంగ్ ఆప్షన్స్. ఓకేనా. టైప్స్ ఆఫ్ పీర్ ట్యూటరింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ మేజర్ పార్ట్స్ ఆఫ్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆర్డర్లో చెప్పండి అని అన్నాడు. ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ని అంటే వ్యక్తిగత విద్యా బోధనా కార్యక్రమం అని ఉంటుంది, ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇందులో ముఖ్యమైన భాగాలు వరుసగా గుర్తించండి అని అన్నాడు. సో అన్నిట్లో కూడా గుర్తించడం అని ఉంది చూడండి. నెక్స్ట్ లిఖితపూర్వక సూచన, బోధన, అలాగే లిఖితపూర్వక సూచన. ఓకేనా. రెండోది బోధన. రికార్డు నమోదు అనేది సెకండ్ స్టెప్ అయి ఉండదు చూడండి. సో ఇలాగా మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలి. ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం ద్వారా మనం ఈజీగా గుర్తించవచ్చు. సో రికార్డు నమోదు అనేది ఇది రాంగ్ ఆప్షన్ అయి ఉంటుంది. నెక్స్ట్ లిఖితపూర్వక సూచన, గుర్తించిన వెంటనే బోధించేము, ఇది ఆప్షన్ రాంగ్. సో ఇప్పుడు 1, 3లో మనం ఉన్నదాన్ని సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే సెకండ్ స్టెప్ అనేది ఇక్కడ ఈక్వల్గా ఉంది. మనకు తెలియపోయినా ఇలాగ ఎలిమినేషన్ చేయొచ్చు. నెక్స్ట్ రికార్డు నమోదు అనేది వెంటనే చేయం కదా, లాస్ట్లో చేస్తాం. సో ఇక్కడ ఆప్షన్ ఈ రాంగ్. సో అందువల్ల ఆప్షన్ 3 అనేది కరెక్ట్గా ఉంది. అసలు తెలియకపోవచ్చు, వ్యక్తిగత బోధన కార్యక్రమం గురించే మనం చదవలేదు, గుర్తులేదు అనుకోండి, ఇలాగ ఆప్షన్ ఎలిమినేషన్ అనేది చేయాలి. ఓకేనా. చూడండి, రికార్డు నమోదు అనేది ఇక్కడ థర్డ్ ఆప్షన్ లాస్ట్లో ఉంది. సో ఇంకెక్కడా లేదు. ఈ ఒక్క ఆప్షన్ తెలుసుకున్నా సరే మనం వెంటనే గుర్తించవచ్చు. అలాంటి క్వశ్చన్స్ ఇస్తే వెంటనే భయపడాల్సిన పని లేదు. ఓకేనా. తెలియని క్వశ్చన్స్ కూడా ఇలా మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం వైకల్యాలను వర్గాల అనుగుణంగా జతపరచండి అన్నాడు. చాలా సింపుల్గా ఇచ్చాడు. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, బ్లడ్ డిజార్డర్స్, అలాగే
క్రానిక్ న్యూరలాజికల్ కండిషన్స్, అలాగే ఫిజికల్ డిజాబిలిటీ. ఇవి మనకు తెలిసినవి చూద్దాం. బ్లడ్ డిజార్డర్ అంటే ఏదో ఒక బ్లడ్కి సంబంధించింది అంటారు. చూడండి, సికిల్ సెల్ డిసీజ్. ఓకేనా, 1కి డి ఉండాలి, 1కి డి ఉండాలి. ఆప్షన్లో చూద్దాం. చూడండి, 1కి డి, సారీ 2కి డి ఉండాలి. 2కి డికి 2 ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. సో ఆప్షన్ 1 ఇప్పుడు మనం చెక్ చేస్తే సరిపోద్ది. ఓకేనా. ఇంటెలెక్చువల్ డిజాబిలిటీ అనేసరికి ఏంటి, ఆటిజమా, మల్టిపుల్ స్క్లెరోసిసా, డ్వార్ఫిజమా అని ఇచ్చాడు. చూడండి, డ్వార్ఫిజం అయితే ఫిజికల్ డిజాబిలిటీ తెలిసిందే. ఒకటి బి, 4కి బి ఉండాలి. ఇక్కడే ఉంది ఆన్సర్. చూడండి, 4కి బి ఉంది, ఆన్సర్ ఇదే. ఓకేనా, అప్పుడు 1కి సి అవుతుంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఇంటెలెక్చువల్ డిజాబిలిటీ కింద చేర్చారు. అది మనకి 2016 ఆర్పిడిడబ్ల్యూ యాక్ట్లో ఉంది. సో ఇలా మనకి సింపుల్గా ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మనం గుర్తించడం ద్వారా చేయొచ్చు. నెక్స్ట్, మెథడ్స్ ఫాలోడ్ ఇన్ డెవలపింగ్ టాస్క్ అనాలిసిస్. టాస్క్ అనాలిసిస్ చేయడంలో ఉపయోగించే పద్ధతులు మెథడాలజీ బుక్లో క్లియర్గా ఇచ్చాను. చాలామంది బుక్ కొని చదువుకున్నారు, మంచి మార్కులు సాధించారు. సో మీరు ఉపయోగించే పద్ధతులు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయం, కానీ నేను ప్రాక్టీస్ టెస్ట్లో కూడా ఇలాంటివి పెట్టాను మీకు. నెక్స్ట్, కార్య విశ్లేషణ తయారు చేయడంలో ఉపయోగించే పద్ధతులు ఏవి, సెల్ఫ్ మానిటరింగ్, ఎవాల్యుయేషన్, బ్రెయిన్ స్టార్మ్, బ్యాక్వర్డ్ చైనింగ్, ఫీడ్బ్యాక్. ఇక్కడ చూడండి, అన్నీ ఫస్ట్ ఆప్షన్లో అన్నీ ఉన్నాయి. చూడండి, అన్నీ ఉన్నాయి. సెకండ్ ఆప్షన్లో ఒకటి లేపేశాడు, థర్డ్ ఆప్షన్లో 2 లేపేశాడు, మళ్ళీ ఫోర్త్ ఆప్షన్లో 2 లేపేశాడు. సో అందువల్ల మనం ఆన్సర్ ఏం తీసుకోవాలి, థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్లోనే ఉంటుంది ఆన్సర్ కావాలంటే. చూడండి, ఎందుకంటే ఇందులో ఉండేవి సెల్ఫ్ మానిటరింగ్ అనేది ఉంది. నెక్స్ట్, మూల్యాంకనం అనేది ఉండదు, మూల్యాంకనం అనేది ఇందులో ఉండదు. బ్రెయిన్ స్టార్మ్ ఉంటుంది, అలాగే బ్యాక్వర్డ్ చైనింగ్ అనేది ఉంటుంది. సో 134 అనేది కరెక్ట్, 134 అనేది కరెక్టు. ఎవాల్యుయేషన్ అనేది ఉండదు. నెక్స్ట్, ఇనెబిలిటీ టు రీడ్ రైట్ ఇన్ ప్రింటెడ్ ఫార్మ్ ఈజ్ కాల్డ్. అంటే ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడం రాయడంలో అశక్తిత, రాయడము అశక్తిత అన్నాడు కానీ అలెక్సియా. ఓకేనా, దాని పేరు అలెక్సియా. సింపుల్ బిట్, ఇది డైరెక్ట్ బిట్. నెక్స్ట్, డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్స్ ఈజ్ సూటబుల్. అంటే డిటిపి కోర్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం టైప్ చేస్తాం కదా, కొన్ని మ్యాటర్ని టైప్ చేసి పీడిఎఫ్ ఫామ్లో తయారు చేయడం, డాక్యుమెంట్లో తయారు చేసి పీడిఎఫ్ ఫామ్లో తయారు చేస్తారు. ఇలాంటి వర్క్స్ చాలా కంప్యూటర్ వర్క్స్ అంటారు. ఇవి ఎవరికి సూటబుల్ అంటే డెఫ్ బ్లైండ్కి అసలు సూటబుల్ కాదు. విజువల్ బ్లైండ్ ఇవన్నీ తీసేయండి. అలాగే ఐడి వాళ్ళకి కూడా సూటబుల్ కాదు. ఫస్ట్ 3 ఆప్షన్స్ రాంగ్, ఓన్లీ మనకు ఆన్సర్ 4 ఆప్షన్. శ్రవణ వైకల్యం గల వారికి మనం ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకి టైపింగ్ నేర్పిస్తే చాలు. ఒక మ్యాటర్ ఇచ్చి టైప్ చేయాలంటే అది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, డిటిపి కోర్స్ మనం ఈజీగా వాళ్ళకి నేర్పించవచ్చు కూడా. ద మెయిన్ కాజ్ ఆఫ్ కంజెన్షియల్ సెన్సరల్ న్యూరల్ హీరింగ్ లాస్, అలాగే రిటనైటిస్ పిగ్మెంటోజా ఈజ్ డ్యూ టు అని అన్నాడు. ఇది చాలా మంది రాంగ్ చేసుకొచ్చారు, తెలియలేదు ఎక్కడి నుంచి వచ్చాను. అంబేద్కర్ మెటీరియల్ నుంచి ఇది తీసుకున్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెటీరియల్ నుంచి. సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అండ్ రెటినైటిస్ పిగ్మెంటోజా ఇదేంటంటే మోబియస్ సిండ్రోమా, ఉషర్ సిండ్రోమా, టర్నర్ సిండ్రోమా అండ్ గోల్డెన్ హార్ సిండ్రోమా అని అన్నాడు. ఉషర్ సిండ్రోమ్, దీని ఆన్సర్ ఉషర్ సిండ్రోమ్. అంటే పుట్టినతోటే సెన్సరల్ న్యూరల్ హీరింగ్ లాస్ రావాలి, అలాగే కంటిలో కూడా రెటినా కంతులు ఏర్పడడానికి కారణమైనదే ఈ సిండ్రోమ్. సో మిగతా సిండ్రోమ్స్ కూడా మీరు నోట్స్ రాసుకోండి. నెక్స్ట్, దిస్ హెల్ప్స్ మోర్ వైల్ టీచింగ్ రీడింగ్ టు సిడబ్ల్యూఎస్-సిపి. అంటే సెరిబ్రల్ పాలసీ ఉన్న పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది అని అన్నాడు. పెగ్ బోర్డ్, కన్జర్వేషన్ బోర్డ్, కోఆర్డినేషన్ బోర్డు, సెగ్విన్ ఫామ్ బోర్డు. సో ఇక్కడ మనం సెగ్విన్ ఫామ్ బోర్డు అనేది కాదు, ఇందాక తెలుసుకున్నాం, ఆల్రెడీ బిట్ వచ్చింది. అలాగే కోఆర్డినేషన్ బోర్డు, కన్జర్వేషన్ బోర్డు, అలాగే పెగ్ బోర్డు కూడా కాదు. సో ఇది మ్యాథ్స్లో వస్తుంది. ఓకేనా, అందువల్ల కన్జర్వేషన్ బోర్డు అనేది ఈ సిడబ్ల్యూఎస్-సిపి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది కూడా మెటీరియల్లోనే ఇవ్వబడింది, అంబేద్కర్ మెటీరియల్ కూడా ఉంది. నెక్స్ట్, ప్రామాణిక విచలనం గురించి సరైన సమాధానం రాయండి. స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మాతో సూచిస్తాం. అత్యధిక స్థిరత్వం కలిగిన విచలనం. ఇది మార్పుకు లోనయ్యే కేంద్రీయ ప్రవృత్తి మానం. కేంద్రీయ ప్రవృత్తి మానం కాదు కదా, చరశీలత మానం. ఇది రాంగ్ ఆప్షన్, మిగతా 2 రైట్ ఆన్సర్లే. ఓకేనా, ఇది చరశీలత మానం అన్నమాట, స్టాండర్డ్ డీవియేషన్ అనేది. నెక్స్ట్, అవర్గీకృత దత్తాంశానికి సగటు విచలనం కనుగొనడానికి అంటే మీన్ డీవియేషన్ అన్గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా యొక్క మీన్ డీవియేషన్ సూత్రాలు గుర్తుండాలి. ఓకేనా, అన్గ్రూప్డ్ కనుక x-m/n, సిగ్మా x-m/n ఇది. నెక్స్ట్, RT 2009 ప్రకారం
దిస్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ నో స్టూడెంట్ అడ్మిట్ ఇన్ స్కూల్ షెల్ బి హెల్డ్ బ్యాక్ ఇన్ ఎనీ క్లాస్ ఆర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. ఏ క్లాస్లో కూడా ఉంచకూడదు, అలాగని వాటిని తొలగించకూడదు. ఇది మనం క్లియర్గా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేసాను వీడియోలో. ఓకే, ఏ సెక్షన్, సెక్షన్ నెంబర్ 16, సెక్షన్ నెంబర్ 16 ఉంచకూడదు, అలాగని వాడిని తొలగించకూడదు. అంటే ఏదైనా కారణం చేత విద్యార్థిని ఒకే తరగతిలో ఉంచకూడదు. అంటే థర్డ్ క్లాస్ చదవడానికి మళ్ళీ సంవత్సరం కూడా థర్డ్ క్లాస్లోనే ఉంచకూడదు మనం. ఓకేనా? అలాగని ఎలిమెంటరీ విద్య పూర్తి అయిన వరకు పాఠశాలలోనే ఉంచాలి అని తెలిపే ఆర్టికల్ 16. నెక్స్ట్, అకార్డింగ్ టు NEP 2020, ఏ స్టూడెంట్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ హూ ఈజ్ స్టడింగ్ 10th క్లాస్ కమ్స్ అండర్ దిస్ ఏజ్. 10th క్లాస్ అనేసరికి సెకండరీ ఏజ్ అనేది మనకు తక్కువ పెట్టే వచ్చింది, ఇంకా మరి దాని డౌటే లేదు. నెక్స్ట్, అకార్డింగ్ టు RPWD Act, this section states that to make suitable modification in the curriculum and examination system to meet needs of the students with disabilities, such as extra time of completion of extra examination paper, facility to scribe of immunities, ఎక్సెప్షన్ ఫ్రమ్ సెకండ్ అండ్ థర్డ్ లాంగ్వేజెస్, ఇవన్నీ చేస్తే ఏంటి ఒకసారి కామెంట్ చేయండి. నేను ఎన్నోసార్లు మొత్తం చెప్పాను దీని మీద బిట్ వస్తుందని. అయితే ఇది సెక్షన్ అడిగాడు. ఓకేనా? సెక్షన్ అడిగాడు. అకామిడేషన్, దీన్ని మనం అకామిడేషన్ అని పిలుస్తాం. ఓకేనా? అలాగే అదనపు సహాయం ఇస్తే దాన్ని మనం అకామిడేషన్ అని పిలుస్తాం. ఇది ఏ సెక్షన్లో అందించబడింది అంటే సెక్షన్ 17(1)లో అందించబడింది. ఇది మనం వీడియో చేసాం, చూడండి. నెక్స్ట్, కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, దీని మీద బిట్ పడుతుందని చెప్పాము, అలాగే వచ్చింది. నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ఉంది కదా, ద ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఎలిజిబుల్ ఫర్ ఇదే బిట్టు మనకి పేపర్ 1Bలో కూడా ఇచ్చారు, సేమ్ 2Bలో కూడా సేమ్ ఇచ్చారు, రిపీటెడ్గా వచ్చింది. అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో ఈ కింద వాటిలో మనం ఏంటి అని ఇందాక చెప్పాం, విజువల్ ఇంపైర్మెంట్ అనేది తీసేయాలి. విజువల్ ఇంపైర్మెంట్, లోకోమోటార్ ఇంపైర్మెంట్, ఇవన్నీ కూడా తీసిపడేయాలి. ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ అన్నమాట. ఓకేనా? అవి ఏమున్నాయి అనవసరం మనకి. 4 కరెక్ట్గా గుర్తించుకోండి, మళ్ళీ వస్తూ ఉంటుంది. బహుళ వైకల్యం, ఆటిజం, బుద్ధిమాంద్యత మరియు మస్తిష్క పక్షవాతం. RPDWD యాక్ట్ 2016 సెక్షన్ 32(1) ప్రకారం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అనేవి, ఓకే, అక్కడ ప్రభుత్వ నిధులు వచ్చే ప్రతి ఇతర ఉన్నత విద్యా సంస్థల్లోనూ తప్పక కేటాయించిన శాతం, చాలా ఇంపార్టెంట్, నేను ఇచ్చాను బిట్లు ఎన్నోసార్లు ప్రాక్టీస్కి ఇచ్చాను, 5% అని మనం గుర్తుంచుకోవాలి. MCQs బుక్లో కూడా డైరెక్ట్గా ఉంది ఈ బిట్టు. మ్యాచింగ్ టెస్ట్లో కూడా ఇచ్చాము. 4% దేనికి, 3% దేనికి, 5 దేనికి, 1 దేనికి, 2 దేనికి, ఇవన్నీ కూడా మ్యాచింగ్ టెస్ట్లో కూడా ఉన్నాయి, చెక్ చేసుకోండి. MCQs బుక్లో కూడా ఉన్నది బిట్టు. నెక్స్ట్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ప్రొవైడ్స్ ఎ స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ కోఆపరేటివ్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ CWSN అనేది ఒక స్టేట్మెంట్. కింది వాటిలో సరైనది గుర్తించండి అన్నాడు. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం అనేది ప్రామాణికమైన వాతావరణాన్ని అందిస్తుంది. కరెక్టే, ఇప్పుడు ఫస్ట్లోనే తెలిసిపోతుంది ఇది కరెక్ట్ అని. నెక్స్ట్, సాంకేతికలు మారుకున్న కొద్దీ, అంటే టెక్నాలజీ మారుతున్న కొద్దీ టీచర్స్ ఉంటారు కదా, ట్రైనర్స్, వాళ్ళకు కూడా మార్చుకోవాలి, అంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరెక్టే కదా, మారుతున్న ప్రకారం మనం మారాలి. సో అందుకు 2 కూడా, బోత్ A and B ఆర్ కరెక్టే. నెక్స్ట్, an app is useful identify students with special needs in a school. ఒక యాప్ ఉంది, స్పెషల్ చిల్డ్రన్ కోసం తయారు చేయబడింది. అదేంటి? దీక్ష కాదు, కర్మయోగ్య కాదు, లీపా కాదు, ప్రశస్త యాప్. అంటే గుర్తించడానికి మాత్రమే ఇక్కడ. ఓకేనా? గుర్తించడానికి, ప్రత్యేక విద్యార్థులను గుర్తించడానికి అని అన్నాడు కనుక అది దీక్ష కాదు, ప్రశస్త యాప్. సింపుల్, చాలాసార్లు బిట్ కూడా ఉన్నది, మెటీరియల్లో కూడా బిట్ ఉంది. నెక్స్ట్, MCQsలో కూడా డైరెక్ట్ బిట్ ఉంది. అది టెడ్ టాక్స్, లైట్ సేల్, డయల్ ప్యాడ్. ఈ డయల్ ప్యాడ్ గురించి MCQsలో మనం మెథడాలజీ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. అదొక్కటి తెలిసినా సరే ఇక్కడ ఆన్సర్ మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, ఒకవేళ ఇది కష్టం అనిపిస్తే. ఓకేనా? చాలా ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. డయల్ ప్యాడ్ 3కి ఏ ఉంది, సో 50% మీకు ఆన్సర్ వచ్చినట్టుగా. డయల్ ప్యాడ్ ఒక్కటి చేస్తే చాలు. హ్యావింగ్ VoIP ఫర్ ఎడ్యుకేషనల్ సాల్వేషన్స్ అనేది డయల్ ప్యాడ్. మరి మిగతాది ఏది అంటే 1కి B, టెడ్ టాక్స్ అనేవి దిస్ ఈజ్ ఏ రిపాజిటరీ. అలాగే లైట్ సేల్ అనేది ఒక లిటరేచర్ ప్రోగ్రెస్. సో ఆప్షన్ నెంబర్ 4లో ఆన్సర్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్, ఫిజికల్
సార్ ఫిజికల్ ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ఇంటర్నెట్ ఎడిక్షన్ యొక్క శారీరక భావోద్వేగ లక్షణం ఏది? ఇంటర్నెట్కి సంబంధించింది ఉంది కనుక డౌన్ సిండ్రోమా కాదు, ఎందుకంటే మనకు తెలిసిన సిండ్రోమ్ ఇక్కడ చూడండి, మనకు తెలియపోయినా పర్వాలేదు. ఆల్పోర్ట్ సిండ్రోమ్, ఉషర్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్ ఇవి కావు. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అన్నట్టు, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ఇది ఆన్సర్. మిగతా వాటికి మనం అక్కడక్కడ చదివినవి, డౌన్ సిండ్రోమ్, ఉషర్ సిండ్రోమ్, ఆల్పోర్ట్ సిండ్రోమ్ ఇవన్నీ కూడా జనరల్గా డిసీజెస్. ఇక్కడ ఇంటర్నెట్ ఎడిక్షన్ అయితే కాదు. నెక్స్ట్ జాస్ అనేది రెండుసార్లు పేపర్ 1Bలో ఇచ్చాడు, 2Bలో కూడా ఇచ్చాడు. జాస్ని విస్తరించండి. అక్కడ ఎవరి కోసం అని అడిగాడు, ఇక్కడేమో విస్తరించండి అన్నాడు. జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ ఆప్షన్ ఏలోనే ఉంది, మనకి ఆప్షన్ 1లోనే ఉంది. సో ఇది సిడిపికి సంబంధించిన బిట్స్ యొక్క అనాలిసిస్. చాలా సింపుల్గానే ఉండేది. 1-2-3 బిట్లు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, అలాగే సెక్షన్స్ కూడా కష్టంగానే ఉన్నాయి. అంటే చదివిన వాళ్ళకి నో ప్రాబ్లం, మన వీడియో వింటే వెంటనే చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.